జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా గండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 15 నుండి కరకచెట్టు పోలమ్మ జాతర వివరాలు వెల్లడించిన ఈవో గాయత్రి. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన సిపిఐ బిల్లు పత్రాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేసిన నేతలు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. విద్యుత్ కార్మికుల సదస్సులో సిఐటియు నేత నర్సింగరావు పిలుపు. ఈ నెల 15వ తేదీ నుండి పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ప్రారంభం కానుందని ఆలయ కార్య నిర్వహణాధికారిని గాయత్రి తెలిపారు. దీనికి సంబంధించి దేవాలయం ఆవరణలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ జాతర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు ఆలయంలో వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 14వ తేదీ సోమవారం తొలిల్లు ఉత్సవం, 15వ తేదీ మంగళవారం అనుపు ఉత్సవం, 22వ తేదీ మంగళవారం మారువారం, 26వ తేదీ శనివారం మహా అన్నదానం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించున్నట్లు ఆమె పేర్కొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, చిన్నపిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల కోసం చలువు పందిళ్లు వేసి క్యూ లైన్లు ఏర్పాట్లు చేశామన్నారు. మంచినీరు, మజ్జిగ పంపిణీతో పాటు చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు బాయిరెడ్డి పోతన్ రెడ్డి మాట్లాడుతూ పెదవాల్తేరు చుట్టుపక్కల 14 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సంబరాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టికెట్ లైన్ 50 రూపాయలు మరియు ఉచిత దర్శనం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక లైన్ ద్వారా మన పోలమాంబ అమ్మవారి మాలలు వేసుకున్న వారికి ప్రత్యేకంగా వారికి గర్భగుడి దర్శనాన్ని కూడా త్వరితగతిన దర్శనం అవడం కోసం ఏర్పాటు చేశాము. అదే లైన్లో చిన్నపిల్లలు, వృద్ధులు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఆ లైన్లోనే మనం ప్రత్యేకంగా వాళ్ళకి వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశాము. సో త్వరగా వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశాము. మన మధ్యవారికి, జాలర్పేట వాళ్ళకు కూడా అమ్మవారి సేవ చేసుకునే భక్తులకు ప్రత్యేకంగా మనం లైన్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా గర్భగుడి దర్శనానికి మనం పంపించడం జరుగుతుందండి. ఇవి కాకుండా ఈ క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయం మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉచిత మంచినీటి సదుపాయం, ఉచిత మజ్జిగ సరఫరా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి ప్రత్యేకంగా మనం లెండి కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో 2 ప్రత్యేక బస్సులు అనేవి ఏర్పాటు చేస్తున్నాము. ఆ ఉచిత బస్ సర్వీస్ అన్నది ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మరియు ఇంకొకటి ఎంబీపీ అప్పు గారి నుంచి పెదజాలర్పేట మీదుగా దేవాలయం వరకు ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా బస్సు సర్వీస్ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి భక్తులు ఎవరన్నా కూడా బస్ ద్వారా మన ఆలయానికి చేరుకోవచ్చు. అనకాపల్లి నూకాలమ్మ తల్లి, విజయనగరం పడితలమ్మ తల్లి పండగ ఎంత ఫేమస్సో విశాఖపట్నం పోలమాంబ తల్లి పండగ అంత ఫేమస్. ప్రధానంగా 4వ తేదీన స్టార్ట్ అయినటువంటి పండగ 22వ తేదీ వరకు కూడా జరుగుతూ ఉన్నది. 22వ తారీఖున మరి మహా అన్నదాన కార్యక్రమం, 26వ తారీఖున 26 వరకు మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా 3 రోజులు. 14వ తారీఖు తొలిల్లు మహోత్సవం. తొలిల్లు మహోత్సవం అంటే పెదవాల్తేరు పురవీధుల్లోని తెల్లవారులు కూడా వివిధ వేషాలతోని ఆడ కార్యక్రమం. పెదవాల్తేరు ప్రాంతంలో అమ్మ సదునుపొట్టు అంటే మధ్యవారి గ్రామం, మధ్యవారి తల్లి ఇలవేలు పైనటువంటి తల్లి, ఆ యొక్క సదునుపొట్టు దగ్గర బజార్లోని తొలిల్లు కార్యక్రమం తెల్లవారులు కూడా రథాలు, గుర్రాలతో జరుగుతూ ఉంటుంది వివిధ వేషాలతోని. మరి 15వ తారీఖున మంగళవారం అనుపు మహోత్సవం. అనుపు మహోత్సవం రోజున అత్యంత వైభవంగా సాయంత్రం ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా 14 గ్రామాల ప్రజలు కూడా పోలమాంబ తల్లి గుడికి వచ్చి వివిధ మొక్కులు తీర్చుకొని కరెక్ట్గా సాయంత్రం 5 గంటలకి అమ్మవారు గాంధీ సెంటర్ దగ్గర నేల వేషాలు, పులి వేషాలు, బల్ల వేషాలు, తప్పిడి గుళ్ళు, కోలాటకాలు, చెక్క భజనలు, అమ్మవారి డ్యాన్సులు వివిధ రూపాలతోనే అమ్మవారు ఊరేగింపు పెదవాల్తేరు గాంధీ సెంటర్ నుంచి పెదవాల్తేరు బజారు అక్కడ స్టేజ్, ప్రధాన స్టేజ్ మా గ్రామ పెద్దలు ఉంటారు,
అక్కడ పర్యవేక్షణలోని పురవేదులన్నీ తిరిగి ఈ అమ్మవారి ప్రాంతానికి 10 గంటలకు కూడా 9:30, 10 గంటలకు చేరుకోవడం జరుగుతూ ఉన్నది. అవి అత్యంత బాణసంచ కార్యక్రమంతో కూడా జరుగుతూ ఉన్నది. ప్రధానంగా 15వ తారీఖున 14వ తారీఖున స్టేజ్లు మన పెదవాళ్ళ ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో వేయడం జరుగుతున్నది. అక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మంచి ఆర్కెస్ట్రాలు, వివిధ రకాలైనటువంటి వేషాలు కూడా వేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇష్టదేవత అయినటువంటి అమ్మవారి పండుగ చాలా గ్రాండ్గా మరి ఈవో గారి పర్యవేక్షణలోనే అన్ని ఏర్పాట్లు కూడా ఈ ప్రాంతంలోనే ఏదైతే ఎండాకాలం ఉపశమనం కలగనందుకు మరి మంచినీళ్ళు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, మరి ప్రసాద కార్యక్రమాలు కానీ, మరలా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి మరి మజ్జిగ, వాటర్తో పాటు బాలింతరాలకి వారికి పాలు, మిల్క్తో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈవో గారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆధ్యాత్మిక పరమైన తేదీలతో పాటు ప్రముఖుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు ఒక జాబితా విడుదల చేసిందని, ఆ జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ విజ్ఞప్తి చేస్తూ పలువురు ముఖ్య నాయకులకు ఆయన వినతి పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని నినదించి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి స్వచ్ఛమైన, సమర్థవంతమైన పాలనతో తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నందమూరి తారక రామారావు అని, అటువంటి వ్యక్తి గురించి భావితరాలకు తెలియజెప్పే బాధ్యత అందరిపై ఉందన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన నిప్పులు చెరిగారు. ఆ శక్తి ప్రజలకు దేవుడిగా పూజించారు. వేరే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు జాతి ఆత్మను నిలిపించిన మహా వ్యక్తి ఎన్టీఆర్ మనం చేస్తున్నాం. మరి అలాంటి వ్యక్తికి ప్రభుత్వం చేస్తే యావత్ తెలుగు జాతి హర్షిస్తుందని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే మనం నిన్నే చూసాం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జయంతిలు, వర్ధంతిలు, ధార్మిక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏవే తేదీలు చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకటే కోరుతున్నాం, దాంట్లో కూడా ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా చేయమని చెప్పి తెలుగు శక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇలా చేయటం వల్ల భావితరాలకి ఎన్టీఆర్ అంటే ఏంటో అనేది చరిత్ర నిలిచిపోద్దని మనం చేస్తాం. అలాగే మనం చూసాం, ఏదైతే నిన్న చేబ్రోల్ ఐటీడీపీ సపోర్టర్ కిరణ్ కుమార్ని పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత ఉన్న పార్టీ, మహిళల్ని గౌరవిస్తూ పెద్దపీటేసే పార్టీ. ఎవరైనా సరే మహిళల్ని కించపరిస్తే ఉపేక్షించదు. ఇవాళ నిజంగా ఒకటే కోరుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప ఈవేళ అది వదిలేసుకొని పర్సనల్ ఏమీ లేని తప్పుడు మాటలు మాట్లాడే వేళ సోషల్ మీడియా అజిటేట్ చేస్తున్నారు. జగన్ పాలనలో ప్రజల్ని హింసించి, పీడించి పాలించారు. వాళ్ళు ప్రభుత్వం మార్గానే ఆనందోత్సవాలతో లేకపోతే గతంలో జరిగిన వాళ్ళకి అవమానాలకు పొరపాటున మాట్లాడడం జరిగింది. కానీ దాని తప్పని అంటున్నాను. ఒకటే కొరతాను, ఎలాగైతే కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారో పోలీసులు, మరి గతంలో కూడా ఎవరైతే చేశారో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. ఆడవారితో సమానంగా మగవారికి కూడా చట్టంలో సమాన హక్కులు కల్పించాలని సేవ్ ఫ్యామిలీ హార్మోనీ చేస్తున్న ఉద్యమం ఢిల్లీ వరకు చేరనుంది. ఈ నెల 13వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా దేశవ్యాప్త ఉద్యమం జరగనుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మగవారికి మద్దతుగా పోరాటాలు చేస్తున్న సుమారు 40 సంస్థల చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు తెలిపారు. చట్టాల్లో మార్పు తీసుకొచ్చి మహిళలకు అమలవుతున్న చట్టాలనే మగవారికి కూడా అమలు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. మగవాడికి ఆడదానికి కాకుండా లింగ వివక్ష లేకుండా చూడమని మా మెయిన్ ప్రయత్నం. ఇందులో భాగంగా రీసెంట్గా మీరు చూసినట్టయితే కొన్ని వందల మంది సూసైడ్ చేసేసుకోవడం, భార్యలు వాళ్ళని చంపడం, ఇటువంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ బేస్ చేసుకుంటే మేము గట్టిగా నిరసన తెలియజేయడానికి ఇండియన్ మొత్తం అందరం కలిపి సుమారు 1500 మంది గ్యాదర్ అవుతున్నామండి. మేమంతా కూడా జంతర్ మంతర్ న్యూఢిల్లీ ఏప్రిల్ 19వ తారీఖున అక్కడ ఢిల్లీలో వెళ్తున్నాం.
ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే త్రూఅవుట్ ఇండియా అంతా కూడా 40 పైగా ఎన్జిఓస్ సేమ్ టైంలో సేమ్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇది కేవలం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. మెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ సేవ్ ఫ్యామిలీ హార్మోన్ నుంచి విశాఖపట్నం నుంచి జంతర్ మంతర్ 19th ఆల్ ఓవర్ ఇండియా 40 ఆర్గనైజేషన్స్ లింగ వివక్ష చట్టాలన్నింటినీ అమెండ్మెంట్ చేయమని అడుగుతున్నాను, కానీ గవర్నమెంట్ని తీసేయమని చెప్పట్లేదు. మగవాళ్ళు కూడా 82% ట్యాక్స్ కడతారు. వాళ్ళకి మెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు. ఆవులకి, ఎద్దులకి, గేదెలకు ఉంది, పక్షులకు ఉంది, చెట్లకు ఉంది, కానీ మెన్కి మినిస్ట్రీ లేదు. మినిస్ట్రీ కావాలని అడుగుతాను. నెక్స్ట్ లింగ వివక్ష లేకుండా ఇచ్చేయమని చెప్తాను. ఏదైనా చట్టంలో అవేర్నెస్ కావాలి, అమెండ్మెంట్ చేయాలి, మ్యారేజ్ ఇన్సూరెన్స్ పెట్టాలి. ఈ ఆడ మగ ఇద్దరికి సమాన హక్కులు, సమాన బాధ్యత కావాలని ఆల్ ఓవర్ ఇండియా నుంచి జంతర్ మంతర్లో మీటింగ్ 19th సక్సెస్ఫుల్గా అన్ని స్టేట్ల నుంచి చేస్తాను. సుమారుగా ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ 15,000 to 20,000 పీపుల్ వస్తారండి. నేడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో పెందుర్తి శ్రీ బాలాజీ విద్యా సంస్థ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఉత్తమ ర్యాంకులు సాధించి కళాశాల పేరుతో పాటు తల్లిదండ్రుల పేరును సార్థకం చేశారు. అధిక శాతం పాస్ అవ్వడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాలు జరుపుకున్నారు. కాలేజీ అధినేత నాగేశ్వరరావు విద్యార్థులకు స్వీట్లు తినిపిస్తూ ఒకరికొకరు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు 86% ఉత్తీర్ణత సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎంపీసీలో 458, బైపీసీలో 429 మార్కులు సాధించారన్నారు. 36 మంది విద్యార్థులు 400 దాటి అధిక మార్కులు సాధించారని అన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ తమ కాలేజీలో ఉపాధ్యాయుల కృషి వల్లే ఇన్ని మార్కులు సాధించగలిగామని, ఉత్తీర్ణతకు ముఖ్య కారణం కాలేజీ అధినేత నాగేశ్వరరావు చూపిన ప్రత్యేక శ్రద్ధ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎపిఆర్ అయ్యారు. దీనిలో 86% పాస్ పర్సెంటేజ్తో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాం. అలాగే జూనియర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీలో 458 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ తోటి, అలాగే జూనియర్ బైపీసీలో 429 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్తో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలిగాం. అబవ్ 400 మార్క్స్ 36 మెంబర్స్కి స్కోర్ చేయగలిగాం. సో ఈ సందర్భంగా ఇంతటి విజయాన్ని చేకూర్చిన విద్యార్థులకు అలాగే స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను ఫస్ట్ ఇయర్లో 450 మార్క్స్ గెయిన్ చేశాను. ఇదంతా నా టీచర్స్ వల్ల సాధ్యమైంది. ఇంతటి మంచి టీచర్స్ని పెట్టినందుకు మా కాలేజ్ మేనేజ్మెంట్ నాగేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్లో నాకు 452 మార్క్స్ వచ్చాయి. ఇదంతా మా కాలేజ్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైంది. అన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని చదవడం వల్ల ఇన్ని మార్క్స్ వచ్చాయి. మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్స్. ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా బాగా చెప్పడం వల్ల నాకు 440కి 429 మార్క్స్ వచ్చాయి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ మై స్టాఫ్, కాలేజ్ స్టాఫ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహించబడ్డాయి. అందులో భాగంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా స్థానిక సిపిఐ నాయకులు బిల్లు కాపీలను దగ్ధం చేసి తన నిరసనను తెలిపారు. నిరసనలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర నాయకులు జేవి సత్యనారాయణ మాట్లాడుతూ కనీస అవగాహన లేకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా మత కొల్లోలాలు, అలజడులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా పూర్వీకులు మందిరాలు, ఆరాధనలు, భక్తుల బాగు కోసం కేటాయించిన భూములపై ప్రభుత్వం ఇష్టానుసారంగా పెత్తనం చెలాయించడం అన్యాయమన్నారు. అలాగే బిల్లు ఆమోదన నిమిత్తం ఏర్పాటు చేసిన కమిటీలో 4 ముస్లిమేతరుల నియామకం పూర్తి సంఘ వ్యతిరేక నిర్ణయంగా భావించాలన్నారు. వెంటనే సవరణ బిల్లును రద్దు చేసి ప్రజల మనోభావాలకు విఘాతం కలగకుండా చూడాలని, లేకుంటే సిపిఐ ఉద్యమ శంఖారావం పూరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లోని ఆమోదించారు. వాస్తవానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఆ బిల్లు వెళ్ళినప్పుడు ఆ స్టాండింగ్ కమిటీలో ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు అనేక సవరణలు ప్రతిపాదించారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఏ సవరణని ఆమోదించలేదు. దాంతో వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళందరినీ బయటికి నెట్టి ఏకపక్షంగా ఆర్ఎస్ఎస్ ఏమి చెప్తే అదే అమలు చేసేటటువంటి పద్ధతుల్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని
పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్నారు. ఈరోజున మనం చూస్తున్నాం ఏ మతానికి ఆ మతం ఈరోజుని హిందూ ధార్మిక సంస్థల్లోని ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరూ సభ్యులుగా లేరు, ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు దేవాలయాల్లో కూడా గతంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా మేము తీసేస్తాము, ఇతర సంస్థలకు బదిలీ చేస్తామని చెప్పని బదిలీ చేసేసారు. మరి ఒక మతానికి చెందినటువంటి మత సంస్థల్లో ఇతర మతాలకి చెందిన వాళ్ళు ఉండకూడదు అని చెప్పని అన్నప్పుడు ఈరోజు వక్ఫ్ సవరణ చట్టంలోని ఏదైతే ఈ బోర్డుని ఏర్పాటు చేస్తున్నారో ఈ బోర్డులో ఖచ్చితంగా ఒక ఇద్దరు మొత్తం 4 సభ్యులు ముస్లిమేతరులు ఉండేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఇందులో సవరణ తీసుకొచ్చారు. ఆస్తులు కానివ్వండి, ఇతర దేవాదాయ భూములు కానివ్వండి, చాలా అన్యాక్రాంతం అయినాయన్నీ మీరు స్వాధీనం చేసుకుని ఆ సంస్థలకు అప్పచెప్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా వాళ్ళకున్న హక్కుల్ని హరించేటటువంటి పద్ధతులు, ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సవరణ అని చెప్పని ఈరోజు నిపుణులు చెప్తా ఉన్నారు, రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. అందుకనే సిపిఐగా మేము దేశవ్యాప్తంగా ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేస్తున్నాం. శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, అజ్ఞాత సూర్యుడు, సిపిఐ న్యూ డెమోక్రసీ సీనియర్ నేత కామ్రేడ్ పైల వాసుదేవరావు 15వ వర్ధంతి సభ పలాసలో జరగనుందని, ఆ సభను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం అంబేద్కర్ నగర్ కాలనీ POW కార్యాలయంలో ఐఎఫ్టియు, మురికివాడల సంక్షేమ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు పోరాటాలు చేసిన పైల వాసుదేవరావు వర్ధంతి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ నాయకురాలు ఇందిరా, నిర్మల, వెంకటలక్ష్మి, రూప తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం పైల వాసుదేవరావు గారి ఆశయాలను, వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం, అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ పైల వాసుదేవరావు గారికి ఈ నెల 13వ తారీఖున పలాసలో జరుగు పైల వాసుదేవరావు గారి వర్ధంత సభను జయప్రదం చేయండి. పైల వాసుదేవరావు గారు జోహార్ పైల వాసుదేవరావుకి కొనసాగిస్తాం పైల గారి ఆశయాలను విజయవంతం చేయండి. పలాసలో జరగబోయే పైల గారి వర్ధంతి సభను సిపిఎంఎల్ డెమోక్రసీ పలాసలో జరగబోయే పైల గారి వర్ధంతి సభను కామ్రేడ్ పైల వాసుదేవరావు గారి వర్ధంతి సభ 15వ వర్ధంతి సభ రాష్ట్ర స్థాయి వర్ధంతి సభ పలాసలో 13/4/2025 జరగబోతా ఉంది. ఈ రాష్ట్రంలో విప్లవోద్యమాన్ని నిర్మించడంలో, ముఖ్యంగా శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ పైల వాసుదేవరావు గారి స్ఫూర్తిని స్వీకరించే లక్ష్యంతో ఈనాడు దేశంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకొని సమరశీల పోరాటాలని, విప్లవ పోరాటాలను నిర్మించే లక్ష్యంతో పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. పార్టీ కేంద్ర కమిటీ కామ్రేడ్ పైల వాసుదేవరావు గారి వర్ధంతి సభని, అదేవిధంగా కామ్రేడ్ మాదల నరసింహ గారి వర్ధంతి సభని, అదేవిధంగా చంద్రప్రసాద్ గారి వర్ధంతి సభని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా కామ్రేడ్ రవీణ వర్ధంతి సభల్ని 4 వర్ధంతి సభల్ని 4 ప్రాంతాల్లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా పలాసలో మరి 13/4/2025 జరిగేటువంటి వర్ధంతి సభను ప్రజానికి కొంత జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఇలా రైతాంగం పెద్ద ఎత్తున కష్టాలు ఎదుర్కొంటా ఉంది, కార్మికవర్గం హక్కులు కోల్పోతా ఉంది, లేబర్ కొడుతున్న కార్మికవర్గ హక్కుల మీద దాడి చేస్తా ఉన్నారు, రైతాంగానికి గిట్టుబాటు కల్పించకుండా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మహిళల్ని, దళితుల్ని, మైనార్టీలని, అన్ని వర్గాల ఆదివాసీలని, అన్ని వర్గాల ప్రజలకి అడగడానికి గురి చేస్తా ఉన్నారు. విద్యార్థులకు విద్య నిరాకరించే పరిస్థితి ముందుకు వచ్చింది. నిరుద్యోగులకి ఏ రకమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాని పరిస్థితి వచ్చింది. అది అధికారంలో రావడానికి పాలకులు పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలన్నీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు అమలు చేయడానికి వచ్చేసరికి మా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసిండు గత ప్రభుత్వాల మీద తోసేటువంటి విధానాన్ని ఇలా పాలకులు అనుసరిస్తా ఉన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణ పరిధిలో రంగప్ప చెరువును ఆధునీకరణ పేరుతో మున్సిపల్ అధికారులు జేసీబీలతో చెరువును ఆనుకొని ఉన్న
దళితుల భూములను చదును చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు అధికారులను ప్రశ్నించగా ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు బదిలివ్వడంతో దళితులు నిరసన తెలుపుతూ పనులను అడ్డుకున్నారు. 45 సంవత్సరాల క్రితం 114 సర్వే నెంబర్లో ప్రభుత్వం దళితులకు ఫ్రీడమ్ ఫైటర్స్ పేరిట పట్టాలిచ్చిందని, తాము వ్యవసాయం చేసుకుంటూ పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగి ఉన్నామని, బ్యాంకులు కూడా రుణం ఇచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు గత 4 రోజుల క్రితం నోటీసులు పంపి సెలవు దినాల్లో ఇప్పటికిప్పుడే భూములను ప్రభుత్వ భూముల్లో కలుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదల భూములను ఇలా దౌర్జన్యంగా లాక్కోవడం సరికాదంటూ జేసీబీలను అడ్డుకున్నారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా పేద దళితుల భూములను లాక్కుని తమ పొట్ట కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాస్ పుస్తకం భూమి యాజమాన్య పక్కను కూడా పొంది ఉన్నాను. 10-1 అడంగల్లో కూడా మా పేరు ఉన్నది. అదేం చెరువు గర్భం కాదని కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. మొన్న ఈ మధ్య తహసీల్దార్ గారు నోటీసు సర్వ్ చేశారు. ఆ నోటీసుని తీసుకొని మేము 7 days టైం ఇస్తే ఇన్ టైంలోనే నేను తహసీల్దార్ గారికి అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఈవేళ 12వ తారీఖుతో డేట్ అవుతుందనగా కూడా కమిషనర్ గారు జేసీబీలు పంపించి అన్ని ఆథరైజ్డ్ పేపర్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆక్యుపై చేయడానికి చెప్పారు. అతన్ని మేము పొలైట్గా రిక్వెస్ట్ చేసాం, హ్యుమానిటీతో ఈ 3 రోజులు సెలవులు కదండి, బుధవారం నాడు మేము అందరం ఈ సఫరర్స్ అందరం కలిసి మిమ్మల్ని కలుస్తామంటే నాకేం చెప్పొద్దు, మీరు తహసీల్దార్ గారితో చెప్పి మాకు ఫోన్ చేస్తే మేము ఆపుతామని జేసీబీతో వర్క్ చేస్తున్నారు. చాలామంది నిరుపేదలు 30-40 సెంట్లు ఉన్న వాళ్ళు అందరూ కూడా బాధపడవలసిన పరిస్థితి వస్తున్నది. కూలి ఆడితే కొండాడుతుంది, లేకపోతే రెక్కాడితే కానీ డొక్కాడుస్తారు. మాకు అటు వంక మేము బతుకుతాం సార్. అటొత్తగా వచ్చి మా పొలము కబ్జా చేసేస్తున్నారు. మేము ఎలాగ బతకాలో తెలియదు సార్ మాకు. ఏంటి ఏ కాలు చేతులు ఆడుకుంటాను, మాకు ఏట కూలి నెలకి వెళ్ళలేకపోతాను. మేము ఇది ఒగ్గిసి అందరూ పడిపోతామని మాకు డబ్బు లేదు, చెత్తివి ఎవరికి ఇవ్వడానికి కూడా మాట్లాడడమే చేత కాకుంటుంది. దయచేసి మా పొలం మాకు ఇచ్చేనట్టు చెయ్యండి సార్. నా గుండు రక్తం అంతా వాటి మీద దారేసారు సార్. ఇప్పుడు నాకు ఉండడానికి నీడ కూడా లేదు. మార్కెట్ యాడ్ కూడా తీసుకున్నాడు గవర్నమెంట్. ఇప్పుడు మోరడు భూమి కూడా నాకు లేకుండా చేస్తాడు గవర్నమెంట్. ఎంతవరకు ఇది కరెక్ట్ నాకు న్యాయం చేయండి సార్. నా బిడ్డలకి నాకు మా భూములు గొట్లు దాటి కూడా పైకి వచ్చేసి మా భూములు మొత్తానికి దాని మీద కష్టపడి బతుకుతున్న ఇటు కూడా లాక్కుని గవర్నమెంట్ దాని మీద ఏవో పార్కులు ఏవో కడుతున్నారంట. 27 కోట్లు ఎంతో శాంక్షన్ అయ్యిందని చెప్పారు. అది గవర్నమెంట్ వరకు చూసుకుంటూ పోనీ చెరువులను చూసుకోవాలి, కానీ మా భూముల మీద పార్కులు చేయడం ఏంటండి, మా కడుపులు కొట్టడం ఏంటండి, ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఎస్సీఓలం సార్. ఇది మాకు న్యాయం చేయాలనేసి మేము గవర్నమెంట్కి కోరుకుంటున్నాం. టీడీపీ మహిళా నాయకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి తమను మోసగించి ఆస్తులు కాజేశారని, తమకు న్యాయం చేయాలని అడిగినందుకు పోలీస్ స్టేషన్లోనే చెప్పుతో కొట్టి తన అధికార దుహంకారాన్ని ప్రదర్శించారని ఆరోపిస్తూ ఆమె బాధితులు ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరి నుండి, రియల్ ఎస్టేట్ పేరిట మరికొందరి నుండి మోసగించి పబ్బం గడుపుకుంటున్న టీడీపీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి తనను చెప్పుతో కొట్టారని గాజువాక ప్రాంతానికి చెందిన కొత్తూరు నరేంద్ర తెలిపారు. గాజువాక పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలోనే తనను చెప్పుతో కొట్టారన్నారు. టీడీపీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి తన పట్ల వ్యవహరించిన తీరును తెలియజేశారు. అనంతలక్ష్మిపై తెలుగుదేశం అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. బీఎస్పీ నేత మాట్లాడుతూ కొత్తూరు నరేంద్రను అనంతలక్ష్మి చెప్పుతో కొట్టడాన్ని ఖండించారు. అలాగే మరికొందరు బాధితులు మాట్లాడుతూ ఆమె పేరుకి టీడీపీ అయినా గతంలో వైసీపీకి పరోక్షంగా కొమ్ము కాసిందని ఆరోపించారు. అన్యాయంగా ఆస్తులను దోచుకోవడం ఆ భార్యాభర్తలకు వెనతో పెట్టిన విద్యగా మారిందని, ఇప్పటికైనా అరికట్టకపోతే ఇంకా మరిన్ని నేరాలకు పాల్పడతారని చెప్పుకొచ్చారు. మీ అందరూ తెలిసిన విషయమే. ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే మీ పార్టీ పరువు పోయిందే మాకు తెలియదు, కానీ చాలామంది అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పుడు కేసులు పెడతాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సమాజ్వాదీ పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. ఇదేనా కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులు? మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాయ్ అనే వ్యక్తిని తప్పు చేసిన ఉద్దేశంతో ఇమ్మీడియట్గా పార్టీని సస్పెండ్ చేశారు. ఆరోపణ పడినది మాత్రం నేను ఫోటోని రైపోను కదా, నేను ప్రూవ్ చేసుకుంటాను కదా, నేను చేశాను లేదని చెప్పేసి అని నాకు ఆ టైమ్స్ చదువుకున్నానా, నన్ను కొట్టేసి ఈ రోజు నాకున్న పరుగుబడి కానీ నాకున్న ఉద్యోగాలు కానీ మొత్తం అని పోయే. ఈరోజు నేను ఎంటీకి వచ్చాను ఖాళీ చెప్పాను రోడ్డు మీదకి. దీనికి ఎవరు సార్ బాధిస్తారు? నన్ను వచ్చి ఎవరైనా పోషిస్తారా? ఎవరు పోషించరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఫస్ట్ పెట్టిన పార్టీ ఏంటి? యువరాజు దానికన్నా ముందు పెట్టింది ఏంటి? కామన్ మ్యాన్ సిపిఎఫ్ అని పెట్టారు మాట. దేనికోసం? కామన్ మ్యాన్ పీపుల్ గురించి కదా పెట్టింది. ఈరోజు ఆ కామన్ మ్యాన్ అన్యాయమైనప్పుడు ఎవరు చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? నేను ఒక చదువుకున్నాను సార్, నేను ఏదో గాలి తిరిగినాను కాదు.
నా మీద ఎటువంటి కేసు కూడా లేవు. అలాంటి ఈరోజు నా కుటుంబ పరుగు మొత్తం పోయింది. స్టేషన్లో ఒక ఆడగారు కొట్టిందంటే నాకు నా వయసుకి 33 సంవత్సరాలు నా వయసుకి అది ఎవరికైనా అంత అవమానంగా ఉంటుంది? ఒకసారి దయచేసి ఆలోచించండి సార్. మీ ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా లేకపోతే మీ ఇంట్లో కామన్ మ్యాన్లో ఆలోచించండి. నాకు ఎటువంటి పార్టీ బురద నాకు జల్లద్దు, నేను ఎటువంటి పార్టీ మనిషిని కూడా కాదు, ఐ మీన్ కామన్ మ్యాన్. సో దయచేసి కామన్ మ్యాన్కి సపోర్ట్ చేసి మీరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ పాదాబంధనాలు తెలుపుతున్నాను సార్. మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను బికాస్ ఆఫ్ కామన్ మ్యాన్ వల్ల. తలా శ్రీనివాస్ గారు మిమ్మల్ని చూసుకుని మేము చదువుకున్నాం, ఎంబీఏ వరకు చదువుకున్నాము, ఒక స్టేజ్కి వచ్చాము. దాని తర్వాత అనిత గారు, మేడం మీరు ఒక టీచర్ చెప్పాలంటే మీరు మాలాంటి పిల్లలకి ఎంతోమంది మీరు పాఠాలు చెప్పి ఒక రైట్ పొజిషన్ తీసుకొచ్చారు. ఈరోజు అందుకే దేవుడు మీకు దేవుడి ప్రసాద్ మీకు ఇచ్చారు హోమ్ మినిస్టర్ కింద. అలాంటిది మీరు అందరూ చూసుకొని ఇలాంటి వాళ్ళని ఎవరైనా మీ పార్టీ కదా ఏ పార్టీలో ఉన్నా సరే అది పబ్లిక్కి చాలా చాలా మంచిది కాదండి. ఈరోజు విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో విద్యుత్ రంగం ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తుందని, గత ప్రభుత్వం విద్యుత్ రంగానికి నష్టం కలిగించే ఒప్పందాలను, ప్రజలపై భారాలను పెంచే చర్యలు చేపట్టిందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా అధికారంలోకి వస్తే విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలను వెలికితీసి రద్దు చేస్తామని, ప్రజలపై భారాల మోపమని తెలుగుదేశం పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. దీనికి భిన్నంగా ఈ 10 నెలల కాలంలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలను కూటమి ప్రభుత్వం మోపిందని తెలిపారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సేకీతో ఒప్పందం చేసుకుని విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచిందని, ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై 32,000 కోట్ల రూపాయలు భారాలు పడ్డాయని, దీన్ని రద్దు చేయాల్సింది పోయి తెలుగుదేశం ప్రభుత్వం సేకీకి ఒప్పందం రద్దు చేయడం కుదరదనడం దుర్మార్గమన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తో స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుందని, అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని, స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి ప్రగల్భాలు పలికిన తెలుగుదేశం ఈ రోజు అదే స్మార్ట్ మీటర్లని ఇంటింటికి బిగించే చర్యలు చేపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యూనియన్తో నిమిత్తం లేకుండా విద్యుత్ ఉద్యోగులందరూ సంస్థను రక్షించుకోవడానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయడానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందున్నటువంటి 180 రూపాయలు ఈరోజు 360 రూపాయలకు తక్కువ విద్యుత్ మినిమం అనేటువంటిది లేదు. అందుకని డబుల్ పెరిగింది. నేను పెంచలేదంటే అబద్ధం ఆడితే అలాగా? మంత్రం ఏం లేదు, తంత్రం ఏం లేదు. అందుకని అట్లాగే 32,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని చెప్పారు గత ప్రభుత్వం. ఓకే, దాన్ని దుర్వినియోగం చేసినటువంటి కాంట్రాక్టులను ఎందుకు రద్దు చేయలేదు? సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి పెద్ద కాంట్రాక్టరు, పెద్ద అవినీతిపరుడు, గత ప్రభుత్వంతో లాలూచిపడి ఇద్దరూ కలిసి అవినీతి చేశారు. వాళ్ళ మీద చర్య తీసుకోండి. కానీ ఈరోజు కాంట్రాక్టులన్నీ వాళ్ళే కొనసాగుతున్నాయి, వాళ్ళ కాంట్రాక్టుల ద్వారా నడుస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు అంటే ఏదో సెల్లో మామూలుగా ఆగిపోతే మనం ప్రీపెయిడ్ అయిపోతే ఛార్జింగ్ అయిపోతే ఆగిపోవడం ఒకటే కాదు, గంటకి పెరుగుతాయి కరెంట్ ఛార్జీలు. రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇప్పుడు వ్యాపార దీనికే బిగించారు, కమర్షియల్. రేపు ఇళ్లకే బిగిస్తారు, వ్యవసాయానికి బిగిస్తారు, అన్నింటికి బిగిస్తారు. ఎవరికి ఉచితమనేది ఉండదు. ప్రపంచ బ్యాంక్ సిద్ధాంతం అమలు జరగబోతుంది. లోన్లు తీసుకుంటున్నారు. ఆ లోన్లు ప్రకారం రాబోయే రోజుల్లో ప్రజల మీద చాలా తీవ్రమైన భారాలు పడతాయి. అందుకని ఈరోజు ప్రభుత్వం మీ ప్రైవేటీకరణ విధానం తప్పు. రెండోది, ప్రైవేటు వాళ్ళు రావడం వల్ల నష్టాలు జరిగితే ఆ నష్టాల భారాలను కార్మికుల మీద రుద్దుతున్నారు. కార్మికుల జీతాలు తగ్గించారు. కార్మికులకు అతి తక్కువ జీతాలు ఇచ్చి అతి ఎక్కువ పని చేయించుకుంటున్నారు. ఈరోజు స్తంభాల మీద నుంచి రాలిపోతున్నారు. ఉద్యోగం పని చేస్తూ చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం 100 మంది ప్రాణాలు బలిదానం చేస్తున్నారు. కానీ కనీసం వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగం ఇవ్వడం వల్ల ఆ విధంగా ఈరోజు ఉద్యోగులకు అన్ని రకాలుగా కూడా అన్యాయం జరిగింది. 8% ఫిట్మెంట్తో అతి తప్పుడు ఒప్పందం అనేటువంటి జరిగింది. 1104, 327 యూనియన్లు చేసి ద్రోహం. ఈరోజు పర్మనెంట్ కార్మికులందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, శాశ్వత స్వభావం కలిగిన పనులు వీళ్ళు చేస్తున్నారు. అందుకని కాంట్రాక్ట్ కార్మికులు అన్ని తరగతుల వాళ్ళని, సబ్స్టేషన్లో ఉండే ఆపరేటర్లు కానీ, అట్లాగే ఈరోజు సచివాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ వీళ్ళందరూ పర్మనెంట్ ఉద్యోగులు. కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ JLM 2ని JLM 1గా మార్చాలా. వారికి
విద్యుత్ కార్మికులతో సమానంగా జీతాలు ఇవ్వాలి, అన్ని చోట్ల సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. అప్పటి వరకు సిఐటి నిరంతరమైన పోరాటానికి సిద్ధమవుతుంది. యావత్ విద్యుత్ కార్మికులు ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటి తరఫున కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15 నుండి కరకచెట్టు పోలమ్మ జాతర వివరాలు వెల్లడించిన ఈవో గాయత్రి. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన సిపిఐ బిల్లు పత్రాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేసిన నేతలు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. విద్యుత్ కార్మికుల సదస్సులో సిఐటియు నేత నర్సింగరావు పిలుపు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.